Welcome to RSR News. హలో అండి, నా పేరు కల్పన. నేను గైనకాలజిస్ట్ని. మా పాప బి ధరణి. తను 6th క్లాస్ చదువుతుందండి. అండి అలాగే మరి సిద్ధార్థ విద్యాలయంలో చదువుతున్న మరి క్యాట్స్ నవనీత్ మరి అండర్ 11 కేటగిరీలో మరి 2వ స్థానం విజయవాడలో సాధించున్నారు. మరి క్యాష్ అవుట్ పొంది ఉన్నారు. అలాగే మరి బెన్నీ మరి రీసెంట్గా జరిగిన సిద్ధార్థ ఫస్ట్ స్కూల్లో జరిగిన మరి అండర్ 11 కేటగిరీలో స్టేట్ లెవెల్ మరి 6వ స్థానం సాధించున్నారు. అలాగే ఆశీష్ అండర్ 13 కేటగిరీలో మరి 8వ స్థానం సాధించున్నాడు. మరి అలాగే మరి వాళ్ళ అసిస్టెంట్ చూసి ఇన్స్పైర్ అయ్యి మరి ఆ బాబు కూడా అరుణ్ కూడా మరి రీసెంట్గా జాయిన్ అయ్యి అతను కూడా జిల్లా స్థాయిలో మరి ప్రత్యేక బహుమతి గెలుచుకుంటున్నాడు. హాయ్ అండి, నేను డాక్టర్ కల్పన, గైనకాలజిస్ట్ అండి. మా పాప బి ధరణి. తను 4th క్లాస్ నుంచి చెస్లో కొంచెం ఇంట్రెస్ట్ చూపుతుందండి. ఇంటి దగ్గర బాగా చెస్ మామూలు మేము ఆడుతూ ఉంటే ఇంట్రెస్ట్ చూపుతూ ఉంది. బాగా ఆడుతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ రోజులు సమ్మర్ క్యాంప్ పంపించామండి. సమ్మర్ క్యాంప్లో ఒక 2 months చెస్ నేర్చుకుంది. తర్వాత పీపుల్వుడ్ స్కూల్లో మ్యాచ్లో పెట్టినప్పుడు గేమ్స్లో పాపకి గెలిచిందండి. సో ఈ ఇంట్రెస్ట్ బాగుంది, పాపకి ఇంప్రూవ్మెంట్ ఉంది అని మేము చెస్ అకాడమీలో జాయిన్ చేస్తాం. తర్వాత సార్ ప్రోత్సాహంతో టోర్నమెంట్కి వాటికి వెళ్ళిందండి. ఈ టోర్నమెంట్లో సార్ ఎక్కువ అకంపెనీగా వెళ్ళి మొత్తం అన్నీ ఆడించేవాళ్ళండి. ఇలా వేరియస్ టోర్నమెంట్స్ ఆడటం వల్ల పాప బాగా ఇంప్రూవ్ అయింది. ఫ్యూచర్లో కూడా బాగా చెస్ ఆడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి స్థానిక పీపుల్వుడ్ గ్లోబల్ స్కూల్లో మరి ధరణి అనే స్టూడెంట్ 5th క్లాస్ చదువుతుంది. ఆ మనలోని ప్రతిభను గుర్తించి వారి తల్లిదండ్రులకి మరి తెలియజేయడం జరిగింది. మరి అనంతరం మా అకాడమీలో మరి సెప్టెంబర్ 9వ తారీఖున మరి జరిగింది. తర్వాత 1 monthకే మరి భీమవరంలో అక్టోబర్ 12న మరి ఆడించడం జరిగింది. దాంట్లో మరి స్టేట్ సెకండ్ ప్లేస్, తర్వాత మరి జంగారెడ్డిగూడెం అక్టోబర్ 26, మరి అలాగే మరి
సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్లో నవంబర్ 30న మరి స్టేట్ ఫస్ట్ అండర్ 9 గర్ల్స్ కేటగిరీలో మరి విజయం సాధించడం, అలాగే తర్వాత మరి జనవరి 4న క్రిమిడ్ స్కూల్లో ఓపెన్లో డిస్ట్రిక్ట్ ఛాంపియన్ అవడం, అలాగే మరి రీసెంట్గా కూడా మరి సిద్ధార్థ క్వెస్ట్లో జరిగిన మార్చి 22 టోర్నమెంట్లో స్టేట్ ఫస్ట్ సాధించి మరి అలాగే రేటెడ్ ప్లేయర్స్ కూడా ఓడించి మరి ఎంతో నైపుణ్యం కనబరుస్తుంది. మరి ఫ్యూచర్లో కూడా మరి మరిన్ని మా తరపు నుంచి విజయాలు మరి పాప సాధిస్తుందని మరి ఆమె విషయంలో మరి ఎంతో గర్వపడుతుంది. నా పేరు డాక్టర్ ఆనంద్ కుమార్ అండి. మా పాప ధరణి పీపుల్ వుడ్స్లో 5th క్లాస్ చదువుతుంది. మా ఇంట్లో చిన్నప్పుడు మా తమ్ముడు కానీ మా నాన్నగారు కానీ చెస్ ఆడుతున్నప్పుడు మా పాప కూడా వాళ్ళతో పాటు ఆడుతూ ఉన్నప్పుడు మా నాన్నగారు కానీ మా తమ్ముడు కానీ మా వైఫ్ కానీ చూసి పాప కొద్ది చెస్ మీద ఇంట్రెస్ట్ చూపెడుతుంది. ఫోన్స్ కూడా అలవాటు తప్పించాలని మెయిన్ ఉద్దేశంతో కొద్దిగా చెస్ ఏదైనా అకాడమీలో పెడదామని చూశాను. స్కూల్లో కూడా ఆడుతున్నప్పుడు కొద్దిగా బెటర్గా ఆడుతుంది అని టీచర్స్ కూడా చెప్తున్నప్పుడు చెస్ సార్ దగ్గరికి తీసుకుని వెళ్ళి మా పాపని ఒక 8-9 నెలల నుంచి సార్ అకాడమీలో జాయిన్ చేశారు. అక్కడి నుండి పాప 8 నెలల నుంచి సార్ ప్రోత్సాహంతో వేరు ఈవెంట్స్లో ఏదైనా అండర్ 9 కానీ అండర్ 11 కానీ చాలా చోట్ల సార్ అన్ని చోట్లకు కూడా మాకన్నా కూడా సారే అన్ని చోట్లకి తీసుకెళ్ళి ప్రోత్సాహం ఎక్కువ ఉండడం వల్ల మా పాప ఇలా చెస్లో రాణించడం జరుగుతుంది. ఇది ఓన్లీ మా ఒక్కళ్ళదే కాకుండా మెయిన్ మా పాపకు ఇంట్రెస్ట్ చూసి మేము ఒక అకాడమీలో చేయడం వల్ల ఆ అకాడమీ యొక్క ప్రోత్సాహం ద్వారా మా పాపకి ఈ ప్రైజెస్ కానీ వస్తున్నాయి.